ఏ పిల్ల మాపడికొస్తావా? ఏ పగలు ఖాళీ లేదా? తీరిందా? దువ్వెన లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు. ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా. బంగారలక్ష్మి గారా? డాట్.com కూడా ఏమైంది సార్? అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్టు నేను. నా జోస్యం ఎప్పుడు తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్య ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయి ఓకే అవుతుంది. ఎబ్బే మరీ చిన్నది. అబ్బో మరీ పెద్దది. కరెక్ట్. ఇంకా ఇదెందుకు? అందమా నీ పేరేమిటే అందమా? ఏమిటి ఆనందం? చెప్పను, చెప్పలేను, చెప్పుకోలేను. మేఘాన్ని చూసి నెమలి ఎందుకు ఆడుతుందో సూపర్ మార్కెట్ నుంచి వచ్చిన నిన్ను చూసి నేను కూడా అందుకే ఆడుతున్నాను. బాగానే ఉంది మీ అల్లరి. అమ్మాయి ఏమిటండి బాబాయ్ గారు అదోలా ఉన్నారు? ఏముంది, ఏదో చెత్త పని చేసుంటాడు. చెప్పుకోలేక తలెత్తుకోలేక షూ వంక చూస్తూ తలదించుకుని నిలబడ్డాడు. ఆకాశరామయ్య గారు, ధైర్యంగా ఏ బేవర్స్ పని చేశారో చెప్పండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. బాబాయ్ గారు ఏమిటి పిచ్చి పనులు? పిచ్చి పనులు చెత్త పనులు మీ ఆయన ఉండగా నేనెందుకు చేస్తానమ్మా? ఇది మీ ఇంట్లోంచే వచ్చి నా నెత్తిన పడింది. ఇది నాదే. బయటికి ఎవరేశారు? ఇంకెవరో సకల కళా వల్ల ఉండు ఆయన్నే అడుగు. ఏమండి ఏమిటండి ఇది? అది అది ఇది ఎలా కాలింది? ఎలా కాలింది? సిగరెట్ పడి కాలింది. సిగరెట్టా? అంటే మీరు సిగరెట్ కూడా తాగుతున్నారా? ఆ బీడీ తాగితే అసహ్యంగా ఉంటుందని ఒకే ఒక్క సిగరెట్. లాభం లేదు, మీరు చెడిపోయారు, పూర్తిగా చెడిపోయారు. నేను ఇంక బ్రతకను. ఇదిగో నువ్వు మరీ అలా ఏడుస్తుంటే నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. నువ్వు బ్రా కాలిపోయినందుకు ఏడుస్తున్నావా, లేకపోతే నేను సిగరెట్ తాగినందుకు ఏడుస్తున్నావా? అన్ని విధాలుగా ఏడుస్తున్నాను. ఎందుకు అన్ని విధాలుగా ఏడవటం? బ్రా పోయినందుకు కొత్త బ్రా కొనుక్కొచ్చాను కదా, ఒక విధంగా ఏడవడం మానే. కొత్త బ్రా కొన్నారా? సైజు మీకెలా తెలుసు? ఎలా అంటే మీ పద్ధతి మార్చుకోకపోతే ఏదో ఒక రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఖాయం. యావయ్యా కృష్ణమూర్తి, బ్రా కాలినందుకు ఒక కేసా, కొత్త బ్రా కొన్నందుకు ఇంకో కేసా, సిగరెట్ కాల్చినందుకు మరో కేసా? కృష్ణమూర్తి, హర్షద్ మెహతా మీద కూడా ఇన్ని కేసులు లేవయ్యా. అసలు నీకు తెలియని విద్య అంటూ ఏమీ లేదనుకుంటాను. నాకు తెలియని విద్యల్లా ఒక్కటే, మనుషుల్ని చంపటం. ఓహో, వచ్చే ఆదివారం నాడు హాఫ్ డే సెలవు పెట్టి మిమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాను. నువ్వు హత్య చేస్తానన్నా నేను భయపడను. కృష్ణమూర్తి బ్రా కుంభకోణం కేసు దేశం అంతటా వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందే. ఏమిటిది? ఢమాల్ ఢమాల్ పడిపోతున్నారు. ఇవాళకి ఇది మూడోసారి. ఎందుకని? నీకు 3 ముళ్ళు వేసిన కర్మానికి ఇక లాభం లేదు. ఇలా పిచ్చి ముళ్ళు వేసుకుని నీతో అర్థభంగం చేస్తే నా మీద ఒట్టే. అదేమిటి రాధాస్వామి గారు, అమ్మగారు మిమ్మల్ని ఏకంగా కొంగుకు ముడేసి జాగ్రత్త పడుతున్నారు. సెకండ్ సెటప్ మీద గాలి మలకుండానా? నా బొంద, నా మొహానికి సెకండ్ సెటప్ కూడాను. ఫస్ట్ సెటప్ తోనే వేగరగా చస్తుంటాను. అది సరే గాని ఏకాంబరేశ్వరరావు ఉన్నారా? వచ్చేస్తారు రండి. శ్రీకృష్ణ, వేణుగోపాల, త్వరగా రావయ్యా, వర్షం వచ్చేట్టుంది. ఏకాంబరేశ్వరాన్ని శ్రీకృష్ణ అని పిలుస్తున్నారు ఏమిటి? అది అదో రకంగా. అది కాదయ్యా, ఏమండి? త్వరగా ఒక గోవర్ధన పర్వతం తీసుకురండి, నా స్వామి తడిసిపోకుండా. గోవర్ధన పర్వతం? మార్కెట్ లో గోవర్ధన పర్వతాలు అయిపోయాయిట. గొడుగులున్నాయి, తెప్పిస్తాను, నువ్వు ఉండు. ఏడి అమ్మగారి గురించే టెన్షన్. నేను చెప్తాను కదా, ఏమీ లేదయ్యా. దానికి సాధువులన్నా స్వాములన్నా పిచ్చి భక్తి కదా. ఆ మధ్యనెవరో మధుర స్వాముల వారట, ఆయన వచ్చారు. ఆయన దగ్గర కృష్ణోపదేశం పొందింది. అంతే, అప్పటి నుంచి 24 గంటలు ఆ కృష్ణుడితోనే భ్రమ. ఆయనతో మాట్లాడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది. ఒకటేమిటి నా కర్మ 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 కర్మ. అందుకోసమేనా ఇలా కొంగు ముడేసి జాగ్రత్తగా వెంట తీసుకొస్తున్నారు? అది ఇంకో కర్మ. అదేం కర్మ? చెప్తా. ఇప్పుడు మా పెళ్లి శుక్రవారం నాడు జరిగింది కదా. 22 శుక్రవారాల పాటు భర్తను కొంగు ముడేసుకుని తిప్పితే ఆ దాంపత్యం 100 ఏళ్ల పాటు శోభాయమానంగా వర్ధిల్లుతుందని ఎవరో చెప్పి తెచ్చారట. అప్పటి నుంచి శుక్రవారం ఇలా ముడేసుకుని వెంటేసుకుని చంపేస్తోంది. ఏమండి, మనం ఇక్కడ ఎంతసేపు ఉంటాం? ఎందుకుట? వెంటనే రేపల్లి వెళ్ళాలి. ఏమిటో?
ఎందుకో స్వామి ఒకటే మన్ను తింటున్నారట అలా తింటే లివర్ దెబ్బ తినిపోదండి అలా తిందమ్మా మన్ను తినంగానే శిశువునో ఆకుంటిలో వెరినోని తనే తేల్చి చెప్పేశాడు ఏమీ లేదు సోమవారం శుభ్రంగా ఉన్నారు నేను ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాను ఆహా. ఆ, మీరు లోపల నుండి ఏకాంబరేశ్వరరావు వచ్చే టైం పద రండి బాబా కొంతమంది సినిమా యాక్టర్లు షూటింగ్ ఉన్నా లేకపోయినా ఇగ్గెట్టుకుని మేకప్ వేసుకుని పెద్ద డిమాండ్ ఉన్నట్టు బిజీగా తిరుగుతారు నిజమేనా? ఇప్పుడు నన్ను చూసి ఆ ప్రశ్న ఎందుకు వేయాల్సి వచ్చిందిరా ఏం లేదు బాబు, తమరు ఇలా నల్ల కోట్ వేసుకుని పొద్దుగాలే టెన్షన్ గా కోర్టుకెళ్ళి అక్కడ బయట చెట్ల కింద బల మీద కూర్చుని సాయంకాలం టెన్షన్ గా ఇలా వచ్చేస్తుంటే చూసే వాళ్ళందరూ వచ్చి వీరికి ఇంత ప్రాక్టీసా అని. ఏమన్నా అన్నారా? అనలేదు ఇప్పుడు అంటున్నా అయ్యగారు వచ్చేస్తున్నారు 70 ఏళ్ళు నమస్కారం ఏకాంబరేశ్వర గారు. ఏంటి రాధాస్వామి గారు ఇలా సతీ సమేతంగా ఏమిటి వచ్చేసారు వేణుగోపాలా అలా నల్లగా బొగ్గులాగా అయిపోయావు ఆ కళ్ళేమిటి ఎర్రగా రాక్షసుడు కళ్ళులాగా ఉన్నాయి చూసారా పూతన పాలు పట్టడంతో ఎలాంటి మార్పు వచ్చేసిందో నా స్వామికి నీ బొంద, ఈయన శ్రీకృష్ణుడు కాదు, ఆయన గారు రథం వేసుకుని రుక్మిణి కళ్యాణానికి వెళ్ళిపోయాడు. ఆహా ఈయన గారు ఏకాంబరేశ్వరరావు గారు మన లాయర్. ఆహా ఎందుకట్లా అరిచేస్తావు? మిషన్ పెట్టుకున్నా కదా. ఆహా. ఇప్పుడు ఎంజాయ్ చేశా. థాంక్స్. దీని సంగతి తర్వాత చెప్తానండి. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే మా నాన్నగారు కీర్తిశేషుడు రంగస్వామి గారి పేరుతో ఒక కాలేజీ పెట్టాను కదా. విన్నానయ్యా హైగ్రీవరాజ్ చేతిలోనే కదా పెట్టావు మనకి 2 కళ్ళు ఉంటేనే అన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నా ఒంటిగా ఏం చూసుకుంటాను ఆడి చేతిలో పెట్టావు అందుక మా కాలేజీ రిజల్ట్స్ అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇప్పుడు వాడిని వదిలించుకోవడం ఎలా? చాలా కష్టం నీకు ఎంత కావాలంటే అంత తీసుకో కానీ ఆ కాలేజీ మొత్తం తన సొంతం అయ్యేట్టుగా చూడమని కాళ్ళు ఏళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాడు నల్ల డబ్బు ఉంది కదా అని వాడి పేరు పెడితే హారిపేనుగా ఇప్పుడు ఇంకా కాళ్ళు పట్టుకునే ఉన్నాడా వదిలేశాడా? నేనెందుకు వదలనిస్తాను 50,000 చేదా ఇదిగో వాడేమో వెనకాతల ఉండి గోతులు తవ్వుతున్నాడా, నువ్వేమో ముందుండి సహాయం చేస్తున్నావా? ఇది చాలా అన్యాయం ఏకాంబరం. నేను లాయర్నయ్యా అవసరమైతే కాకిని చూపించి కొంగని వాదించి నమ్మించి డబ్బు తీసుకునే గోత్రం నాది శ్రీకృష్ణ వేణుగోపాల ఇది అన్యాయం స్వామి సత్యభామకి పారిజాతం రుక్మిణికి తులసి మొక్కన్నా ఏమండి మీరు లాయర్ కదా రుక్మిణీదేవికి కూడా పారిజాతం ఇప్పించరా అలాగే చూడు రాధాస్వామి నేను చాలా సెంటిమెంట్ ఉన్న దుర్మార్గుండయ్యా నీకు న్యాయం జరిగేట్టుగానే చూస్తా కాకపోతే ఆడు 50,000 ఇస్తానంటున్నాడే 50,000 నేను ఇస్తాగా. నువ్వు కూడా 50,000 అంటే ఏమండి త్వరగా ఆయన ఇచ్చింది మీరు పుచ్చుకొని రుక్మిణీదేవికి న్యాయం చేకూర్చరా అలాగేనమ్మా నీకు అలాగేనయ్యా ఆవిడ ముఖం చూసి ఆ 50,000 ఖాయం చేసుకో థ్యాంక్స్. కాకపోతే నేను చక్రం తిప్పుతూ వెనకాల ఉంటాను నువ్వు ఆ ఒంటికన్నోడి దగ్గరికి వెళ్ళి ఏమీ తెలియనట్టు అసలు ఈ కాలేజీ ఎట్ట ఎందుకుంది దీని కథ ఏంటి కమామిషి ఏంటి అని జాగ్రత్తగా రాబట్టు వెళ్ళు అలాగే లేవే రుక్మిణికి కూడా పారిజాతం ఇస్తా అన్నారు. పద వస్తా. నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను శ్రీకృష్ణ పరమాత్మను కదా మరి నిన్న కనిపించలేదేమో డాడీకెళ్ళే 4 బిట్టలు పట్టుకొచ్చా అత్తది కృష్ణ వచ్చింది ఎంతసేపు అయింది వచ్చి నన్ను లొలికృష్ణ పిలవద్దు నిజాలు చెప్పాలత్తా పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఆ. ఫోటోలు తీసుకొచ్చావా నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత ఏవి నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే అత్త ఆ, కేరళ కొబ్బరి ఉమ్, ఆంధ్ర ఆవకాయ అబ్బో హైదరాబాద్ బిర్యానీ అమ్మో చెన్నై సాంబార్ ఆహా. 4 ఫ్రెష్ అన్నిటికీ ఓకేనా మనం ఎలా చెప్తే అలా అత్త మనమంటే నువ్వా అదేలే నువ్వే అవును ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఆ. అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే మన సంగతి చెప్పు దాని సంగతి ఏంటి వేడి సంగతి హే. ఆహా, వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త పెట్రోల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగింది కరెంట్ ధర పెరిగింది నీకు బాగా పెరిగింది ఆ, పో అత్త. 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి ఆ, ఇంకో మాట చెప్పు 30 ఓ, వద్దులే ఫస్ట్ ఓకే చేసుకో అది రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో అలాగే అత్త మ్మ్. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా ఇలా హే. థ్యాంక్స్ అత్త నా హీరోయిన్ ఏ రూల్ ఉందో పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు దొంగ వేధమని ఛే. ఆ నా బంగారు కొండలు ఏంటే హీరోయినా బాగున్నావా అవును ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే నువ్వు లావలేదేంటి ఓ, బాగా మాటలు నేర్చావు సర్లే ఇంకా మొదలు పెడదామా ఆ? చేది ఆ, ఇంకేంటి విషయాలు ఆ? ఏముంటాయి విషయాలు నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు ఇండోర్ అన్నావు అవుట్డోర్ అన్నావు ఇక్కడ ఏ డోర్లు లేవు ఆ కట్టం తప్ప బా అవన్నీ తర్వాత మాట్లాడితే ముందు రాజు అవుతా ఇవాళ విషయం తేలాల్సిందే నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి దానికి డబ్బు కావాలి అందుకే సంపాదిస్తున్నాను నిజంగానా మనం నమ్మో ఇంకా నమ్మడానికి ఏముందిలే మూడు పాడు చేయకే ఇందా ఇది పెట్టుకో మాస్క్ ఏంటిది దేనికైనా టేస్ట్ ఉండాలి కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా అట్టాగా ఆ. ఉండు ఒక్క నిమిషం ఏంటది ఇది నువ్వు పెట్టుకో ఈడేవాడు
సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కారు లాంటి తరివి బెంజిమెంట్ అయిపోయావు. ఉస్తా